తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. బాంధవ్య బంధితులు అనే నవల వింటున్నామండి. రాసిన వారు శ్రీమతి చెరుకూరి రమాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు అనుకున్నట్లు మెడిసిన్ చదివాను, కానీ మెడికల్ కోర్స్ మాత్రం నాకు తగిన విద్య కాదు. ఎందుకు ఏ విధంగా ఆ కాలేజీలో చేరానో నాకే అర్థం కాదు. నాకు వైద్యానికి సరిపడదని తెలిసినా కూడా చేరాను. ఇలా కాదు చెప్పటం. ఇక్కడ మొదలు పెడితే ఎలా ముగించాలో నాకు తెలియదు. మా నాన్నగారికి వైద్య విద్య అంటే ఎంతో ఇష్టం. ఆయనకి ఎంత ఇష్టమో నాకు అంత ఇష్టం. ఈ విద్య నేటి సమాజంలో ఎన్ని నవ్య మార్గాలు సృష్టించిందో తెలుసు. ఇది ఎన్ని ప్రాణాలు కాపాడుతుందో నాకు తెలుసు. కానీ మా నాన్నగారి కోరిక తీర్చడానికి డాక్టర్నయ్యాను. ఆయనకు సంతానం నేనొక్కనే అవటం వల్ల, నా మీద అవ్యాజమైన ప్రేమ ఉండటం వల్ల ఆయన కోరిక నాతో తీర్చుకోవాలని ఆశపడ్డారు. ఆయనకు నేనంటే ఎంత అభిమానమో తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. కానీ మా నాన్నగారి మితంలేని ప్రేమలో, మా అమ్మ తాతగారుల అంతులేని గారాబంలో కూడా నేను చెడిపోవడం మాత్రం జరగలేదు. ఒక విధంగా అదే ఎక్కువ మనశ్శాంతి చేకూర్చేదేమో. ఇలా చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి. అవి అన్నీ చెప్పడంలో అర్థం లేదేమో. మా నాన్నగారి దగ్గర ఎంత చనువున్నా ఎదురు చెప్పే ధైర్యం ఉండేది కాదు. కావలసినవి ఎంత నిర్భయంగా చెప్పగలిగేవాణ్ణో, ఇష్టం లేనివి తెలిపేందుకు అంత భయం ఉండేది. నా ఇంటర్మీడియట్ ఫలితాలు తెలిసిన రోజు మా నాన్న సంతోషం చూశాక ఆయన కోరిక కాదనే సాహసం నాకు లేకపోయింది. ఆయనను నిరుత్సాహపరిచే అంత మొండితనం నాలో లేకపోయింది. నాకు మెడిసిన్కు సీటు వచ్చే లోపలే, నా చదువు పూర్తి కాగానే హాస్పిటల్ పెట్టేందుకు స్థలం, భవనం కట్టేందుకు ప్లాన్ కూడా నిర్ణయించసాగారు. కానీ కాలేజీలో చేరవలసిన ముందు రోజు రాత్రి నాలో నేను ఎంతో ఖచ్చితమైన నిర్ణయం చేసుకుని, ఎంతో మొండితనంతో మా నాన్నగారికి చెప్పాలని నిశ్చయించుకున్నాను. నేను డాక్టర్ని అవలేనని, ఈ చదువు మొదలు పెట్టలేనని. కానీ అంత మొండి నిర్ణయంతోనూ బయటపడేటప్పటికీ మా నాన్న మాట్లాడుతున్నారు అమ్మతో నా భవిష్యత్తును గురించి. చూస్తూ ఉండు, 7-8 ఏళ్ళు తిరిగి వచ్చేసరికి మనవాడు లెక్క పట్టవలసిన వ్యక్తులలో ఒకడవుతాడు. ఆ నమ్మకం నాకుంది అంటున్నారు. ఆయన కంఠంలో గర్వం, అభిమానం తొణికిసలాడుతున్నాయి. ముఖంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆ సమయంలో ఆయన ముఖంలో వెలుగొందుతున్న ఆనందాన్ని చూస్తూ ఆయన కోరిక కాదనలేకపోయాను. ఆయన నమ్మకాన్ని కూలదోయలేకపోయాను. వచ్చిన వాణ్ణి వచ్చినట్లే వెనక్కి వెళ్ళిపోయాను. ఆయన కోరిక నా సాయశక్తులా తీర్చడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. కానీ అనురాధ, నాకు మొదటి రోజే తెలుసు నేను మాత్రం మెడిసిన్కి పనికిరానని. డాక్టర్ కావాలనుకునే వ్యక్తి మృత్యువుతో పోరాడాలి, అహోరాత్రులు కృషి చేయాలి. ముఖ్యంగా క్షణాల మీద ఈ నిశ్చయం తీసుకోవాలి. తాను చేస్తున్న పని మీద సంపూర్ణమైన నమ్మకం ఉండాలి. అంతేగాని ఇది మంచిదా అది మంచిదా అన్న మీమాంసలో ఊగిసలాడే వ్యక్తి డాక్టర్ అవ్వలేడు. తనకు తాను నిర్ణయించుకోలేక ఎదుటివారి నిర్ణయాలకు తల ఒగ్గేవాడు డాక్టర్ అవ్వలేడు. డాక్టర్ అయ్యాక జయాన్ని అపజయాన్ని సమానంగా తీసుకోగలిగే శక్తి ఉండాలి. ఈ వృత్తి ఆరంభించాక కష్టనిష్ఠురాలు తప్పవు. ఒకరికి తగ్గి కులాసాగా ఉంటే దేవుడని మొక్కుతారు, ఇంకొకరికి తగ్గక మరణిస్తే చేతకాక చంపాడంటారు. ఇవి ఏ డాక్టర్కైనా అనుభవమయ్యే విషయాలే. కానీ మొదటి 2-3 ఏళ్లలో వచ్చే ప్రతి విమర్శలు డాక్టర్ భవిష్యత్తుకు మెట్లవుతాయి. వీటిని తట్టుకునే శక్తి నాలో లేదు. మృత్యుముఖంలో ఉన్నవాణ్ణి ఎదుర్కొనలేను. మరణించిన అతనికి ఆయువు తీరిపోవడం కారణమైనా అది నా తప్ప కాదా అని ఆత్మవిమర్శ చేసుకోకుండా ఉండలేను. నేను మృత్యువును ఎదుర్కోలేను. నేను డాక్టర్ని కాలేను అన్నాడు వివిధ కంఠధ్వనులు గతులు మారుతుంటే. కానీ అడ్డు తగలకు అనురాధ, నాలో ఉన్న బలహీనత నీకు అర్థం కాదు. నా బలహీనత, పసితనంలో ఏర్పడ్డ నా భావాలు, భయాలు నేను మార్చుకోలేను. అవి తేలికగా తీసి పారేయలేను. నాకు చావుల మీద ఇంత విపరీత భావాలు ఎందుకు వచ్చాయో మీకు తెలియదు. అది మా చిన్నప్పుడు దాదాపు 7-8 ఏళ్ళు ఉంటాయనుకుంటాను. మా తాతగారు పొలం పనులకు ఓ పల్లెటూరు వెళుతూ నన్ను తీసుకువెళ్లారు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక ఆ ఊళ్ళో కలరా విపరీతంగా వ్యాపించిందని తెలిసింది. ఇంకా మా తాతగారి ప్రాణాలు గిజగిజలాడిపోయాయి. ఒక్కగానొక్క మనవణ్ణి అటువంటి భయంకర వ్యాధి దరిదాపులకు తెచ్చారు. పోనీ వెంటనే తిరిగి వెడదామంటే దారిలో ఏవో గడ్డు అడ్డాలు వచ్చి అది వీలు కాకపోయింది.
సుమారు 10 రోజులు అక్కడే ఉండిపోయాను. ఆ 10 రోజుల్లోనూ ఎన్ని మరణాలు సంభవించాయో లెక్కలేదు. ఇవాళ మా తాతగారితో మాట్లాడాలని వచ్చిన మనుషులలో 2 రోజుల్లో మరణశయ్యపై పయనించిన వారున్నారో. అక్కడ ఉన్నవాళ్ళు వారు పోయారు, వీరు పోయారు అన్న మాటలు తప్ప మరో వార్త వినలేదు. ఆ క్షణంలో చావంటే ఎంత భయం కలుగచేసిందో తెలపడానికి మాటలు చాలవు. ఏ రోడ్డు మీద శోక దృశ్యం తప్ప మరో రూపం లేదు. మా తాతగారు ఇంటి దగ్గర నుండి ఎలాగో అలా నన్ను తీసుకువెళ్ళాలని నిశ్చయించుకున్నారు. సగం బండి మీద సగం కాలినడక అయినా ఇంకో 2 తోడు తీసుకుని బయలుదేరారు. చివరికి ఆ ఊరు దాటుతుండగా కనీసం 7-8 భవనాలైనా చూసి ఉంటాను. ఇంకా అక్కడి నుండి వచ్చాక భయంతో రాత్రి నిద్ర పట్టేది కాదు. అర్ధరాత్రి పెద్దగా కేకలేస్తూ లేచేవాణ్ణట. ఎప్పుడో కొంచెం నిద్ర పట్టినప్పుడు మంచానికి అతుక్కుపోయి బాధతో నలిగిపోతున్న రోగులో, కట్టెలలో మండిపోతున్న మనుషులో కనిపించేవారు. ఆ దెబ్బతో సుమారు నెల రోజులు మంచంలో పడ్డాను. ఆ నెల రోజులు చచ్చిపోతానేమో అన్న భయం ఎక్కువైపోయింది. డాక్టరు పూట పొడుస్తున్న ఇంజెక్షన్లు తీసుకుంటున్న కొద్దీ డాక్టర్ అంతే విపరీతమైన కోపం మండిపోయేది. అందరినీ అంతం చేయాలన్నంత కసిగా ఉండేది. దానికి తగ్గట్టే సంవత్సరం తిరగకుండా మా తాతగారు పోయారు. ఆయన బాధతో మెలికలు తిరిగిపోతూ ఏదైనా మత్తుమందు ఇమ్మని ఎంత అడిగినా ఆ వయసులో మత్తులు ఇవ్వకూడదనేవాడు డాక్టర్. డాక్టర్ అవ్వడం కంటే కానా కష్టమైన ఉద్యోగం ఇంకొకటి లేదు. చేతిలో మందు ఉండి ఎలా పనిచేస్తుందో తెలిసి ఉండి కూడా బాధపడుతున్న వ్యక్తిని చూస్తూ ఉండిపోవాలి. నేను చచ్చినా డాక్టర్ను కాను అని ఆ రోజే నాలో నిర్ణయం జరిగిపోయింది. నేను పెరుగుతున్న కొద్దీ నాలోని పసితనపు భయాలు, కోపాలు కాలంలో సమసిపోయినా నా నిర్ణయాలు మాత్రం మారలేదు. నేను డాక్టర్లంటే అసహించుకునే స్థానంలో ఏదో తెలియని విలువ పెరిగింది. నాలో భగ్గుమనే కోపం స్థానంలో అంతులేని గౌరవం పెరిగింది. అందుకే ఇప్పుడు డాక్టర్లంటే ఎంతో గౌరవం. ఏ డాక్టర్ని చూసినా ఎనలేని విలువ ఇస్తాను. నేను పారద్రోలలేని బలహీనతను తరిమి నేను చేయలేని పనిని సాధించిన వ్యక్తి మీద నాకు ప్రత్యేకమైన అభిమానం. అతని కంఠస్వరంలో తీవ్రత తగ్గి సౌమ్యంగా మారిపోయింది. చల్లగా వీస్తున్న గాలిలో కూడా నుదుటి నిండా చిరుచెమటలు పట్టాయి. అంతవరకు అతని చేతుల్లో నలుగుతున్న రాధ చేతిని గమనించి చటుక్కున వదిలేశాడు. అప్పటిదాకా అతని సౌమ్యత, ఆవేశ స్థితి చేతిలో తెలుస్తోంటే అనుభవించి బయటకు వచ్చిన ఆ చేతికి చల్లని గాలి తగిలి జివ్వుమన్నట్లయింది. కానీ శ్రీనివాస్, మీరు మృత్యువును ఎదుర్కోలేనంటారు. కానీ వైద్య విద్యారంభమే శవాలతో మొదలవుతుంది కదా. కావచ్చు రాధా. కానీ చనిపోయిన శరీరానికి, చావు ముఖంలో ఉన్న ప్రాణికి భూమి ఆకాశాలకున్నంత తేడా ఉంది. ఈనాటి మందుల ఫలితంగా నూతన మార్గాలలో వ్యవహరిస్తున్న విజ్ఞానం ద్వారా చావు ముఖంలో పడ్డ వ్యక్తి వెనక్కి వస్తున్నాడు. కానీ చనిపోయిన వ్యక్తికి ఇక మార్పేమీ లేదు. ప్రాణం లేని దేహానికి ఒక రబ్బరు బొమ్మకు ఇంక తేడా లేదు. బహుశా ఈ భావనే నన్ను మెడిసిన్ చదువు పూర్తి చేయనిచ్చిందేమో. విజ్ఞానం ఎన్ని నవ్య మార్గాలలో వ్యవహరిస్తున్నా ఒక్కటి మాత్రం మనం నమ్మి తీరాలి శ్రీనివాస్. అదే కర్మ సిద్ధాంతం. ప్రతి వ్యక్తి ఎప్పుడో అప్పుడు మరణించాలి. వైద్యం అన్నది కేవలం మనిషి జీవిత కాలాన్ని మరికొంచెం పొడిగించడానికి, పెరిగిన జీవితం చివరి వరకు సౌఖ్యంగా గడపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేగాని మరణం నుండి ఏ వ్యక్తి తప్పుకోలేడో. అది సర్వసామాన్యం కదా. మీరన్నది కాదనలేను. కడుపులో ఉన్న ప్రతి బిడ్డ బయటకు రావడం ఎంత సహజమో, తిరుగుతున్న ప్రతి మనిషి ఎప్పుడో అప్పుడు తిరిగిపోవడం సర్వసామాన్యం. అంత మాత్రాన బిడ్డ పుట్టినప్పుడు సంతోషించకుండా, మనిషి పోయినప్పుడు విచారించకుండా ఉండగలమా? కానీ ఈ సున్నితమైన భావాలు శృతి మించినప్పుడే నాలాంటి దురదృష్టవంతులకు బాధ. ఆ మాట ఎందుకు అనాలి శ్రీనివాస్? మీరు దురదృష్టవంతులు ఎందుకు కావాలి? మరొక్కసారి ఎందుకు ప్రయత్నించకూడదు? ఈసారి మీకు పూర్వం లేని నిబ్బరం కలుగుతుందేమో. లేదు అనురాధ, లేదు. అదే ఆశతో 3 సార్లు ప్రయత్నించాను. 3 సార్లు ఎదురు దెబ్బే తగిలింది. నా చిన్నప్పుడు మా ఇంటి పక్క లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. నేను పెరిగి డాక్టర్ అయ్యేటప్పటికీ ఆ అమ్మాయికి పెళ్ళయి పిల్లలు కూడా పుట్టారు. నేను హౌస్ సర్జన్ చేస్తుండగా ఆ అమ్మాయి హాస్పిటల్లో చేరింది. చేరే నాటికే ఆ అమ్మాయి ఆరోగ్యం అంత ఆశాజనకంగా లేదు. శ్రీనివాస్ తిరిగి ఇలా అన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఓ రోజు రాత్రి నేను డ్యూటీలో ఉన్నాను. మామూలుగా అవసరమయ్యే విషయాలు మేమే చూడాలి. మరీ సీరియస్ కేసు ఏదైనా ఉండి అవసరం ఉంటే పెద్ద డాక్టర్ని పిలవాలి.
ఆ రాత్రి ఆ అమ్మాయి చాలా ప్రమాద స్థితిలో ఉంది. ఉన్నట్లుండి కోమా వచ్చి అలాగే ప్రాణం పోయింది. అంతకు ముందే నాకు చెయ్యాలని తోచినవన్నీ చేశాను. కానీ భయంతో డాక్టర్కు కూడా కబురు చేశాను. కానీ ఆయన వచ్చేసరికే ఆ అమ్మాయి ప్రాణం పోయిందట. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళిపోయాడు. కానీ ఆ అమ్మాయికి ఇవ్వవలసిన ఆఖరి ఇంజెక్షన్ కూడా నేను ఇవ్వలేకపోయాను. ఆ బెడ్ దగ్గరికి వెళ్ళి చూసే ధైర్యం నాలో లేకపోయింది. ఇంజెక్షన్ నర్సుని ఇమ్మని ఆ హాస్పిటల్ ఆవరణలో కూడా ఉండకుండా వెళ్ళిపోయాను. మరునాడు మా సీనియర్ డాక్టర్ వచ్చి నేను చేసిన పనికి మొహం వాచేలా చివాట్లు పెట్టాడు. చేయవలసిన పనులన్నీ చేసి చివరి సమయంలో దగ్గర ఉండకుండా వెళ్ళడం డాక్టర్ చేయవలసిన పని కాదన్నాడు. అదే నా మొదటి పొరపాటు కావడంతో రికార్డు దాకా వెళ్ళలేదు. మా డాక్టర్ అంత చెప్పి చివరికి మనం చేయవలసిందంతా మనం చేశాం, ఆ అమ్మాయికి అదృష్టం లేదు అన్నాడు సామాన్యంగా. కానీ నేనంత తేలికగా తీసుకోలేకపోయాను. ఆ సంఘటన దాటిపోవడానికి చాలా కాలం పట్టింది. ఎప్పటికప్పుడు నా నిర్ణయం మా నాన్నకు చెప్పేయాలనుకునేవాడిని. కానీ ఆ పని చెయ్యడం నాకు చేతనయ్యేది కాదు. ఇలాంటి ఒడిదుడుకులతోనే నా చదువు పూర్తి అయింది. కానీ వీటన్నింటికంటే నన్ను విపరీతంగా కదిలించింది మా నాన్నగారి మరణం. మా అమ్మకు ఒంట్లో బాగాలేదని తెలిసినప్పటికీ గుంటూరు వెళ్ళాను. మా అమ్మ మరీ అనారోగ్యంగా లేకపోవడంతో 2-3 రోజులు కులాసాగా జరిగిపోయింది. ఆ సాయంత్రం నాన్న మామూలుగా 7 గంటలకు ఇంటికి వచ్చారు. కాసేపు కబుర్లతో గడిపి ఇద్దరం భోజనానికి కూర్చున్నాం. కానీ ఆయన మొదలు పెట్టకుండానే చివాలన లేచి వరండాలోకి వెళ్ళారు, కొద్దిగా తూలుతూ. అది చూసి హడావిడిగా ఆయన వెనుకనే నేను వెళ్ళాను. క్షణంలో ఒళ్ళంతా విపరీతమైన చెమటలు పోశాయి. పల్స్ చూస్తుంటేనే ఆయన గురి కాబోతున్నది దేనికో చురుగ్గా తెలుసుకోగలిగాను. ఆయనకు చేయవలసిన ప్రథమ చికిత్స చేసి వెంటనే గుంటూరులో నిపుణులను పిలవడం, వాళ్ళు రావడం అన్నీ జరిగిపోయాయి. అప్పటికే నాలో ఉత్సాహం అంతా చచ్చిపోయింది. జరగబోతున్నది గ్రహించుకునేటంత శక్తి లేకపోయింది. ఆ క్షణంలో అక్కడి నుండి పారిపోవాలన్నంత పిరికితనం నన్ను ఆవహించింది. డాక్టర్గా డ్యూటీతోనో కొడుకుగా ప్రేమతోనో కట్టుబడిపోయాను. ఆ క్షణంలో నేను అక్కడ ఉండకుండా ఉంటే ఎంత బాగుండునో అని కూడా అనిపించకపోలేదు. ఆఖరికి ఆ సమయంలో డాక్టర్గా చివరికి మా నాన్నకు ఇచ్చిన ఇంజెక్షన్ కూడా నేనే ఇవ్వవలసి వచ్చింది. కొంతసేపటికి ఆయన పరిస్థితి బాగుపడడం చూసి హార్ట్అటాక్ వచ్చి తగ్గుతోందని ఆశించాము. బాగా విశ్రాంతి అవసరం అని అప్పటికప్పుడు గది అది ఏర్పాటు చేశాము. మరో అరగంటకు ఇంకో అటాక్ రావటం, ఆయన ప్రాణవాయువులు అనంతంలో లీనమైపోవడం క్షణాలలో జరిగాయి. ఆ క్షణంలో ఒక డాక్టర్గా ఉండవలసి వచ్చినందుకు ఎంత అసహించుకున్నానో. జరగబోతున్నది తెలిసి, చేయవలసిందేదో తెలిసి ఆ రోజు మా నాన్నను బ్రతికించుకోలేకపోయినందుకు నాలో నా మీద నమ్మకం పూర్తిగా తగ్గిపోయింది. ఆ మార్ఫియా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏమైనా నష్టం జరిగిందేమోనన్న బాధ ఒక పక్క వేధించింది. కానీ అలాంటి ఆలోచనకు తావు లేదన్న సంగతి తెలిసి కూడా దాన్ని మళ్లించలేకపోయాను. ఆ రోజు అక్కడికి వచ్చిన డాక్టర్లందరూ పెద్ద పెద్ద హేమహేమీలు. కానీ అంతా అయిపోయింది. నాకే ఇష్టం లేని ఈ విద్యకు కారకుడైన వ్యక్తిని కనీసం కొద్ది రోజులు కూడా బ్రతికేందుకు ఏ విధంగానూ తోడ్పడలేకపోయాను. అప్పటికప్పుడు ఆ ప్రదేశం నుండి దూరంగా పారిపోవాలని ప్రయత్నించాను. కానీ ఒక్కగానొక్క కొడుకుగా నా ధర్మం, ఆయన కోరిక నిర్వర్తించడానికి కదలలేకపోయాను. నాలో ఎప్పుడూ ఉన్న అప్పటితో ఆ నమ్మకం ఎక్కువగా బలపడిపోయింది. నేను డాక్టర్గా పనికిరాను, ఆ వృత్తి నాకు సరిపడదు అని నిర్ణయించుకున్నాను. దానికి ఇక తిరుగు లేదనుకున్నాను. కానీ మీరిలా అర్థం లేని అనుమానాలతో, భయాలతో మీ విద్యను వృథా పోనిస్తున్నారని నా నమ్మకం. మీరు ప్రయత్నిస్తే తప్పకుండా వృద్ధిలోకి వస్తారు. ఇంతగా ఇన్ని విషయాలు విన్నాక అంతా అర్థం లేనిదిగా అనిపిస్తోందా అనురాధ అన్నాడు బాధగా. మీరిలా బాధపడడం నాకు సబబుగా తోచడం లేదు. శ్రీనివాస్, ఇంత చదువుకున్నారు మీరు, ఎంతమందికో ఉపకారం చేయవలసిన వారు. మీరిలా అనుమానాలతో వెనుకంజ వేయడం నేను ఊహించలేను. ఊహించనక్కర్లేదు అనురాధ. నా నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి. అది కూడా నాలో బలహీనతే ఏమో. మా నాన్నగారి ఆఖరి క్షణాలు నా చేతులలో జరగటం ఎంతో అదృష్టం అన్నారు. బంధువులంతా దేవుడే పంపాడా అన్నట్లు ఆ సమయానికి వచ్చానన్నారు. కానీ ఆ క్షణంలో నా బాధ ఎవ్వరికీ అర్థం కాలేదు. మా నాన్నగారు పోయాక, ఆ పద్ధతులు తెలిసాక నాకు పూర్తిగా మన ఆచారాలు, ధర్మాలు అంటే అసహ్యం పుట్టిపోయింది. పూలదండలతో, అశేష జన సమూహంతో ఆనందంగా వెళ్ళిన మా నాన్నగారు ఎప్పుడూ అదృష్టవంతులే. కానీ మిగిలిపోయిన మా అమ్మ మాత్రం, భర్త పోయి ఒక స్త్రీ అఘోరిస్తూ ఉంటే మన హైందవాచారాలు, పద్ధతులు ఎంత కృంగతీస్తాయో ఆలోచించండి.
అంతవరకు ఎంతో పవిత్రంగా ఉన్న స్త్రీని ఆ క్షణం నుండి చూస్తే తప్పు, ఎదురు వస్తే తప్పు, ఆమె తిరిగిన పక్కకి తిరగడం తప్పు. నాకు ఈ విషయాలన్నీ పిచ్చెత్తించేశాయి. ఆ వాతావరణం నుండి పారిపోవాలనిపించింది. కానీ నాకంటే ఎక్కువ మనస్తాపాన్ని అనుభవిస్తున్న మా అమ్మకు దగ్గరగా ఉండడం నా కనీస ధర్మంగా తోచింది. దాంతో అక్కడే ఉండిపోయాను. 6 నెలలు గడిచిపోయాయి. మా బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరే కనిపించినప్పుడల్లా ఏం చేయబోతున్నావు, ప్రాక్టీస్ ఎప్పుడు పెడతావు అని అడగడం ప్రారంభించారు. నాకు ఏం చెప్పాలో తోచేది కాదు. నేను డాక్టర్ కావాలని కాంక్షించిన వ్యక్తి ఎలాగూ లేరు. నేను ఇంకా ఎందుకు నాకు ఇష్టం లేని పని చేయాలని అనిపించేది. కానీ మా అమ్మ ప్రతిరోజు చెప్పే మా నాన్న కబుర్లలో ఆయన ఎంతగా నా చదువు గురించి కలలు కన్నారో, నేను పెట్టబోయే ప్రైవేట్ ప్రాక్టీస్ను గురించి ఎన్ని ప్లాన్లు వేశారో అన్నీ చెప్పి చివరకు ఆయన కోరిక నువ్వెట్లా తీరుస్తావో అనేది. మా నాన్న కోరిక నెరవేరాలని మా అమ్మకు కూడా బాగా ఉండేది. వీటన్నింటితో బయట నుండి వచ్చే ఒత్తిడితో నాలో మళ్ళీ సంఘర్షణ ప్రారంభమైంది. వైద్య వృత్తి ప్రారంభించడమా, మానడమా, మా నాన్నగారి ఆత్మశాంతికి, మా అమ్మ సంతృప్తికి మొదలు పెట్టడమా, మౌనంగా ఊరుకోవడమా? తిరిగి ఎప్పటి బలహీనతే నాలో తలెత్తింది. చివరకు ప్రాక్టీస్ మొదలుపెట్టాను. మా నాన్న ఆ ఊరిలో ముఖ్యులవడం మూలంగా చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన ప్రదేశం అవడంతో బాగానే ప్రారంభమైంది. ఒక రోజున విపరీతంగా వాన కురుస్తోంది. వాతావరణం బాగా చీదరగా ఉంది. ఆ పూట హాస్పిటల్లో పని ఎక్కువగా ఉండడంతో బాగా అలసిపోయి ఇంటికి వచ్చాను. అప్పటికే ఎవరో ఒక 10-12 ఏళ్ల అమ్మాయి ఏడుపు ముఖంతో మడి కారుతూ జాలిగా బాధగా నుంచుని ఉంది. ఆ అమ్మాయిని చూడగానే కొంచెం చిరాకనిపించింది. ఆ పిల్ల తల్లికి జబ్బుగా ఉందట. ఒక్కసారి చూసి వెళ్ళమని కోరింది. కాదనలేక ఆ పిల్లని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నీళ్లు కారుతున్న గుడిసె పొగచూరిన దీపంతో కళావిహీనంగా ఉంది. ఒక మధ్య వయస్కురాలు మంచంలో పడి ఉంది. ఆమెను పరీక్షించి నాకు తోచింది నేను చేస్తున్నాను. ఇంతలో ఎక్కడో పిడుగు పడింది. నేను ఉలిక్కిపడ్డాను. ఎక్కడో కుక్కలు మొరుగుతున్నాయి. మిణుకు మిణుకుమంటున్న దీపం ఆరిపోయింది. చేతిలో ఉన్న ఆమె చెయ్యి చల్లబడింది. ఆ క్షణంలో నాలోని భావాల సంఘర్షణ చెప్పనలవి కాదు. ఆ చావు నాకు 3వ పరీక్ష. దానితో అక్కడ నిలబడే శక్తి కూడా నాకు లేకపోయింది. చివాలున లేచి మందు పెట్టె కూడా తీసుకోకుండా బయటికి వచ్చాను. ఒక డాక్టరుగా నా విద్యుక్త ధర్మం నిర్వర్తించుకోలేకపోయినా కనీసం మానవత్వం ఉన్న మనిషిలా కూడా ప్రవర్తించలేకపోయాను. ఆ విధంగా తయారు చేసింది నా బలహీనత. భయంకరంగా ఉన్న వాతావరణంలో చీకటి చిందులు వేస్తున్న ఆ ఇంట్లో తల్లిపోయి హృదయ విదారకంగా విలపిస్తున్న 10 ఏళ్ల బాలికను ఓదార్చాలన్న జ్ఞానం కూడా నాకు లేకపోయింది. కనీసం మరొక మనిషి ఆ అమ్మాయికి ధైర్యాన్ని ఇచ్చేందుకు, తోడుగా నిలిచేందుకు వచ్చే వరకు కూడా నిలబడలేకపోయాను. అదే ఆఖరు. మా నాన్నను నిరుత్సాహపరుస్తున్నాననుకున్నందుకు ఆయన ఎలాగూ లేరు. మా అమ్మను ఎలాగైనా ఒప్పించగలను. కానీ అంత ఓర్పు నాలో లేకపోయింది. ఆ మరునాడు అక్కడి నుండి, ఆ ఊరు నుండి వెళ్ళిపోయాను. ఓపిక ఉన్నన్నాళ్ళు ఊళ్ళు తిరిగాను. ప్రతిదీ నాకు సంతోషానికి బదులు మనస్తాపాన్నే కలిగించసాగింది. ఈ తిరుగుతో నా ఆరోగ్యం దెబ్బతినసాగింది. ఈ ఊళ్ళో నా స్నేహితుడున్నాడు. అనుకోకుండా ఇక్కడికి రావడం, ఈ ఉద్యోగం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నా మనసుకు కలుగుతున్న సంతృప్తి నా జీవితంలో మరెన్నడూ కలగలేదు అన్నాడు శ్రీనివాస్. మీలాంటి విద్యాధికులు ఇలాంటి కారణాలతో వెనుకంజ వేస్తుంటే మన దేశానికి ఎంత నష్టమో ఆలోచించారా? నాలాంటి ఒక్కడి వల్ల కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనురాధ. అయినా మన దేశంలో సంవత్సరానికి 1000 కొలది డాక్టర్లు తయారవుతున్నారు. నాలాంటి ఒక్కడి వల్ల నష్టమేమీ జరగదు. అదేమన్నమాట? వైజ్ఞానికంగా మన దేశం ఎంత వెనుకగా ఉందో మీకు తెలుసు. దేశోన్నతికి ప్రతి ఒక్కరూ మూలాధారం అవుతారు. చూడండి, చిన్న చిన్న ఇసుక రేణువులు, చిన్న చిన్న నీటి బొట్లు అనంతమైన ఈ విశ్వానికి, ఈ మహాసముద్రానికి మూలం కాదంటారా? ప్రతి ఒక్క వ్యక్తి అవసరం ప్రపంచానికి ఉంది. మౌనంగా ఉండిపోయిన శ్రీనివాస్ను చూసి ఆలోచనలతో మునిగిపోయింది. ఎక్కడో విహరిస్తూ ఆలోచన నిమగ్నమైన ఆమె ముఖం చూడసాగాడు. పచ్చని ముఖం మీద చీకటి తెరపడి క్రీనీడగా కనిపిస్తోంది. చిరుగాలికి ముందు జుట్టు ముఖం మీద పడి అల్లల్లాడిపోతోంది. నిశ్చలంగా ఎటో సారించి ఉన్న దృక్కులలో ఆశ్చర్యం, ఆనందం, అనుమానపు తెరలు పొడలు చూపుతున్నాయి. కోల ముఖం, నున్నటి చెంపలు, పొడుగాటి నాసిక. ఆమెను చూస్తూ ఉంటే అప్పటి వరకు బహుమార్గాలలో విహరించిన శ్రీనివాస్ భావాలు కొత్త దోవ తొక్కాయి. ఆమెను ఒక్కసారి హృదయానికి బలంగా హత్తుకొని
గట్టిగా ముద్దు పెట్టుకోవాలన్నంత ఆవేశం కలిగింది. తనలోని కోరికల్ని అదుపులోకి తెచ్చుకుంటూ అకస్మాత్తుగా కారు స్టార్ట్ చేసి ఇక వెడదాం అన్నాడు. మౌనంగా అతని వంక చూసింది అంగీకార సూచకంగా. మెల్లగా కారు పోనిస్తూ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని మరో చెయ్యి అనురాధ చేతి మీద వేసి మృదువుగా నొక్కుతూ, ఇవాల్టి విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకండి అనురాధ. ఇక్కడివి ఇక్కడే మర్చిపోవడానికి ప్రయత్నించండి. 2 నెలలే కాబోలు ఇంక ఉన్నది, బాగా చదవండి అన్నాడు. అతని కంఠంలో మార్పు గమనించి కొంచెం ఆశ్చర్యపోక తప్పలేదు అనురాధకు. అంతవరకు ఎంతో ఆవేశంతో ఉన్న ఆ కంఠం ఆ క్షణంలో అసలు ఏమీ జరగనట్లు అతి సామాన్యంగా మామూలుగా ఉంది. కారు దిగుతూ మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడిగింది. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు. నేను రమ్మనటం ఏమిటి, మీరు ఎప్పుడు వచ్చినా వెల్కమ్. 2-3 రోజులలో తీరిక చేసుకుని వస్తారుగా. తల ఊగించి గృహోన్ముఖుడయ్యాడు. ఆ రాత్రి భోజనం తర్వాత మంచం మీద వాలిన అనురాధ క్లాసు పుస్తకంలో ఒక్క పేజీ కూడా తిప్పలేకపోయింది. ఎంత ప్రయత్నించినా మనస్సు చదువు మీద లగ్నం చేయలేకపోయింది, నిమగ్నం కాలేకపోయింది. ఏ విధంగా ఆలోచనలు మొదలైనా అవి శ్రీనివాస్ మీదకే దారి తీయసాగాయి. ఆ రోజు సాయంత్రం జరిగిన సంఘటన, విన్న విషయాలు కలలా వాస్తవాలా అన్న మీమాంసలో పడి కొట్టుకుపోసాగింది. ఎంత ప్రయత్నించినా ఆ విషయాలు తేలికగా తీసి పారేయలేకపోయింది. శ్రీనివాస్ మెడిసిన్ చదివాడా? నిజమైన విషయమే. ఆ రోజున ఒక అమాయక ప్రాణానికి అడ్డుపడ్డ శ్రీనివాస్ ఒక డాక్టర్ ఇన్ని నెలల నుండి ఇంత గుంభనంగా ఈ విషయాలు దాచాడన్నమాట. అందుకేనా ఆ రోజు వాళ్ళింటి విషయాలు అడిగితే చెప్పేందుకు ఏమీ లేదని తప్పించుకున్నాడు. ఎంఏ చదవడం, సరదాగా పనిచేయడం అన్నీ అబద్ధాలేనన్నమాట. ఎంత తమాషా! తనకు ఆ రోజే అనుమానం వచ్చింది. తనలో తను ఆలోచనలో పడిపోయింది. పైన ఉన్న సీలింగ్ ఫ్యాన్ రెక్కలు తిరగడంతో మాయమయ్యి ఒక చక్రంలా కనిపిస్తోంది. ఆలోచనలో తిరుగుతున్న అతని రూపం ఆ చక్రంలో కనిపించింది. చిరునవ్వుతో భారీ అయిన విగ్రహం, అందమైన రూపం, ముఖంలో ప్రత్యేకత కలిగించే చిన్న కళ్ళు. వీటన్నింటితో ఇంత గంభీరంగా కనిపించే ఆ ముఖం చాటున ఇంత సున్నితమైన హృదయమా? ఇందులో సగం తన భావన అయి ఉండాలి. అంత చక్కని ఔదార్య బుద్ధి మరుగున పడిపోకూడదు. అతని విద్య వృధా కాకూడదు. అతని అభివృద్ధికి తను ఎంతైనా ప్రయత్నించాలి. లేదు లేదు శ్రీనివాస్, మీ పేరు ఎప్పుడూ అందరికీ తెలియాలి. మీరిలా అధైర్యపడకూడదు. మీకు ప్రతి ఇతర డాక్టర్లా ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలి. దానికి నా కృషి, సహకారం ఎప్పుడూ ఉంటాయి. తనలో తను నిర్ణయం చేసుకుంది అనురాధ. ఆ సాయంత్రం అతని బలమైన హస్తాలలో మృదువుగా స్పృశించబడ్డ తన అరచేతులను చూసుకుంటూ మెల్లగా ముద్దు పెట్టుకుంది. రాధా అంది మందలింపుగా లలిత. ఆశ్చర్యంగా కళ్ళెత్తి చూసింది అనురాధ. నువ్వు అత్యాశకు పోతున్నావేమో, కొంచెం ఆలోచించడం మంచిది. అంటే అంటే తిరిగి అనుకరించింది చిరుకోపంతో. అంటే ఏమిటో నీకు తెలియదని నేను అనుకోను. అతను చెప్పిందంతా విని అతని ఉద్దేశాన్ని కనుక్కోవాలని ప్రయత్నించక మళ్ళీ ఇంకా ప్రోత్సహిస్తావా? ఇందులో కనుక్కోవడానికి అంతగా ఉందని నేను అనుకోను. అతనికి తగిన ప్రోత్సాహం లేదు. అతనికి అవసరమైన అను నీ ఉద్దేశం మంచిదే, కానీ దానికి తగ్గ వ్యక్తి, తగిన సమయం కాదు. అతని జీవితంలో మరుగునపరచాలనుకునే విషయాల్ని బయటకు తీసి బాధకు మాత్రం గురికాకు. ఇందులో బాధకు గురి కావాల్సిన ఆగత్యం ఉందనుకోను. అతని ఆదర్శాలకి వృత్తి ఎంతైనా సరిపోతుంది. ఆ ఆదర్శాల పేరుతోనే అతన్ని తిరిగి ఇందులో ప్రవేశపెట్టించాలి. వృత్తికి ఆదర్శాలకు కాదు పొత్తు కలవవలసింది. ఆదర్శం అనేది మనఃపూర్వకంగా ఆచరణలో పెట్టదలుచుకుంటే ఏ వృత్తిలో ఉన్నా, ఎంత రాబడి ఉన్నా వీలవుతుంది. ప్రవృత్తికి, మనం ఆచరించే పనులకు, చేయదలుచుకున్న వృత్తికి సరిపోవాలి. ఈ ఆదర్శాల పేరుతో ఆవేశంతో చేసే పనులలో ఎన్ని అనర్థాలైనా జరుగుతాయి. మనం చేయదలుచుకున్న పనికి నిర్ణయం మనది కావాలి, మరొకరిది కాకూడదు. నిశ్చయం చేసుకోలేని వ్యక్తులు, నిర్ణయించుకోలేని వ్యక్తులు కొందరుంటారు. వారికి ఇతరుల సలహాలు, నిర్ణయాలు ఎంతైనా అవసరం అంది అనురాధ. తమకు కావాల్సిందేదో నిర్ణయించుకోలేని వ్యక్తులు కూడా తమకు అక్కర్లేనివి తేలికగా తప్పకుండా నిర్ణయించుకుంటారు. కానీ మరే ఇతరుల ప్రభావం వల్లైనా తమకు అక్కర్లేనిది కావాల్సిందిగా భావించుకుని ఎదురుదెబ్బ తింటే నింద భరించే వాళ్ళు మాత్రం నిర్ణయించిన వాళ్లే. కానీ లలిత, అతను చెప్పేది ఎంతవరకు సబబు అంటావు? గుండెపోటు వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో చేరేటప్పుడే ఆశ లేని వాళ్ళు మరణించటాలు ఆశ్చర్యకరమైనవి, జరగకూడనివి కాదు కదా.
అలాంటి మరణాలు మన చేతుల్లో సంభవించాయని, తను డాక్టర్గా పనికిరాడని అనుకునే వ్యక్తులకు తగిన ప్రోత్సాహం అవసరమా కాదా? అను, మామూలుగా అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి డాక్టర్గా పనికి వచ్చేది లేనిది తేల్చేవాళ్ళు ఇతరులు. కానీ ఒక డాక్టరే ఆ వృత్తికి తను పనికిరానని నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయానికి తిరిగేమిటి? ఎదురు చెప్పేవాళ్ళెవరు? కానీ ఒకటి మాత్రం నిజం, మిగిలిన వృత్తులకు వైద్య వృత్తికి తప్పకుండా తేడా ఉంది. ఏ వృత్తిలో ఏ విధమైన పొరపాటు జరిగినా కలిగే నష్టం వస్తు రూపంలో, ధన రూపంలో ఉంటుంది. కానీ డాక్టర్ పొరపాట్లు చేస్తే జరిగే నష్టం మనిషి ప్రాణం. అతన్ని నేను ఉత్సాహపరచాలని ప్రయత్నిస్తూ ఉంటే నన్ను నిరుత్సాహపరచాలని ప్రయత్నిస్తావేం లలిత? నిరుత్సాహపరచాలని కాదు అను, నీకు స్ఫురించని విషయాలు తెలియపరచాలని. జీవితంలో మనిషి తను చేసుకునే ప్రతి నిర్ణయానికి తనే బాధ్యుడు అవ్వాలని నా ఉద్దేశం. ఒకరి మీద మన ప్రోత్సాహం ఎక్కువగా ఉండటం మంచిది కాదు అను, ముఖ్యంగా పురుషుల మీద. మళ్ళీ ఆ తేడా ఎందుకు? తేడా అని కాదు, ఒక స్త్రీ ఇంకో స్త్రీని అర్థం చేసుకున్నట్లు పురుషుడు అర్థం చేసుకోలేడు. కానీ ఒక స్త్రీ పురుషుణ్ణి కానీ, పురుషుడు స్త్రీని కానీ అర్థం చేసుకునే విధానం మన జాతిలో సంభవించదు. ఇలా మనం వాదించుకుంటే దీనికంత ఉండదు. నీ మీద, నీ తెలివి మీద నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా శ్రీనివాస్ మీద నీకున్న ప్రత్యేక అభిమానానికి కారణం లేదనుకోను. నువ్వు అతని విజయానికి కారకురాలివైతే ఆకాశానికి ఎత్తుతారు. కానీ నీ మూలంగా మరొకసారి అపజయానికి తావు మాత్రం ఇవ్వకు. స్త్రీ మూలంగా పురుషుడు ఓటమి అంగీకరించలేడు. అది నరాల్లో జీర్ణించుకున్న బలహీనత. ఇందులో ఓటమికి అపజయానికి తావుందనుకోను లలిత. ఆ రోజు భగభగా మండిపోతున్న ఇళ్లలో ఒక అమ్మాయిని చావు బ్రతుకులలో ఉన్నప్పుడు బతికించడానికి కారకుడు శ్రీనివాస్. అతను నిజంగా చావును ఎదుర్కొనేందుకు భయపడేవాడే అయితే ఆ రోజు ఆ అమ్మాయిని ఎలా రక్షించాడంటావు? ఏమో, నువ్వన్నట్లు అతనిది కొంత భావన కావచ్చు. ఆ రోజు జరిగింది కేవలం యాదృశ్చికం కావచ్చు. హలో డాక్టర్! అప్పుడే లైబ్రరీ నుండి వస్తున్న శ్రీనివాస్ తలెత్తి చూశాడు ఆశ్చర్యంగా. లైబ్రరీ ముందుగా ఉన్న కారులో కృష్ణమూర్తి గారిని చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు. ఆయనకు వీలైనప్పుడు అటువైపు రావడం, తనను పిలుచుకు వెళ్ళి కొంతకాలం గడపడం మామూలే అయినా ఆ రోజున అది కొంచెం ఆశ్చర్యపరిచింది. అనురాధ సంగతి అప్పుడే చాలామందికి తెలిసిందన్నమాట అనుకున్నాడు కొంచెం విసుగ్గా. అది పైకి కనపడనీయకుండా హలో అని విష్ చేశాడు. మామూలుగా డాక్టర్ అన్న పదానికి ఎటువంటి ప్రత్యేకత కనపడనీయకుండా. ఎక్కడికి? రూమ్కేనా? మీరేమిటి ఇలా వచ్చారు? ఏం లేదు, ఇక్కడ దగ్గరలో ఒకరింటికి విజిటింగ్కి వెళ్తున్నాను. దారిలో నిన్ను కలిసి ఎక్కించుకుందామని. ప్రొఫెషనల్ విజిటా? అంతే మరి ఈ టైంలో అన్నారు నవ్వుతూ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.